నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కానా మాజీ చైర్మన్ అంజయ్ చౌదరి తండ్రి సంతాప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెనిగండ్ల, చింతమనేని, మంత్రి రవీంద్ర, కూటమి నేతలు. స్వర్గీయ సాంబశివరావు చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కైకలూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి. హెలిప్యాడ్, ప్రజావేదిక, సభాస్థలి ప్రాంతాల్లో ఏర్పాట్లను ఎమ్మెల్యే కామినేనితో కలిసి పరిశీలించిన మంత్రి. జగన్ చిన్నాభిన్నం చేసిన భూ వ్యవస్థలను కైకలూరులో చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్న ఎమ్మెల్యే కామినేని. గుడివాడలో కొనసాగుతున్న వైసీపీ నిరాహార దీక్షలు. విద్యార్థులకు నిమోత్సవం ఇచ్చి 3వ రోజు దీక్షను విరమింపచేసిన వైసీపీ నేతలు. 10వ తేదీ గాంధీ మండపం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన వైసీపీ అధ్యక్షులు గొర్లా శ్రీను. 10వ తేదీన వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో నిరసనలు. సిపిఎం కార్యాలయం నాయకుల ప్రెస్ మీట్. లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి. గుడివాడ డివిజన్ ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన తానా మాజీ చైర్మన్ లావు అంజయ్ చౌదరి తండ్రి సాంబశివరావు సంతాప కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజయ్ చౌదరి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాము కూటమి నాయకులతో కలిసి స్వర్గీయ సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్, ఏపీ ఎస్ఐడిసి చైర్మన్ వేగుల లీలా ప్రసాద్, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్, తానా పెద్దలు, పలు రంగాలకు చెందిన నిష్ణాతులైన ప్రముఖులు కూటమి నాయకులతో మాట్లాడారు. తనకు ఆత్మీయులైన అంజయ్ చౌదరి తండ్రి సాంబశివరావు మరణం బాధాకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయనతో గడిపిన క్షణాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్నేహశీలి, మంచి వ్యక్తి అయిన స్వర్గీయ అంజయ్ చౌదరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు, గుడివాడ గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాటగడ్డ రవికుమార్, పొట్లూరు రవి, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల టీడీపీ అధ్యక్షులు పోలవరపు వెంకట్రావు, దానెడి సన్యాసరావు, వాసే మురళి, గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే రాముతో కలిసి సంతాప కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ సాంబశివరావు చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఎదిరించేటోళ్ళకెదురు పోతే అది మొండి గుండె, జనం కొరక జన్మన్నది రాజగమొండే, నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు జెండను పట్టు, కొట్టుర కొట్టు కొండను కొట్టు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. పర్యటనలో భాగంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, హెలిప్యాడ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కన కాలనీ స్థలంలో ప్రజావేదిక, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం, క్యాడర్ మీటింగ్, సభాస్థలి తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజి అభిషేక్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో అతి తక్కువ సమయంలో గాడిలో పెడుతున్నారని అన్నారు.
ఈ కొన్ని చాలా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన చాలా ప్రాబ్లమ్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా తేలిగ్గా పట్టాలు ఎక్కించగలిగారు. ఒకటి పోలవరం ఇప్పుడు పరిగెత్తాను 27 మార్చి జూన్ మధ్యలో ఓపెన్ అవుతుంది. అమరావతి నిన్న మొన్న ఫోటోలు చూశారు. ఒక మొత్తం 50,000 ఎకరాల్లో ఒక అడవి ఉంటే ఇప్పుడు ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూ సర్వే అని పెట్టి 22A పెట్టి ఇన్ని లక్షల ఎకరాలు చేస్తాం చాలా కష్టమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మొదట 1-2 నెలలు అనుకున్నారు. ఆయన అధికారులందరినీ పరిగెత్తిస్తారు. అట్లాంటి ఆయన చూసిన విధ్వంసం చూసి ఏడాది టైం తీసుకు దానిలో భాగంగా ప్రత్యేకంగా కైకలూరులో ఆయన తల్లిదండ్రులు మనకిచ్చి మన పిల్లలకి ఇచ్చే దానివల్ల రాజముద్ర ఉండాలి. కానీ ముఖ్యమంత్రి టెంపరీ పదవి అది వేసి అవి వేస్తానికి 400 కోట్లు అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వేస్తానికి 400 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అవన్నీ ఇష్టంతో పాటు ఇక్కడ చాలా నిజంగా నేను అనగాని సత్యప్రసాద్ గారిని అలాగే చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు ప్రత్యేకంగా కైకలూరు కోసం 1:40 కూర్చుని 3,850 ఎకరాలు ఇందాక మంత్రి గారు చెప్పిన ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే మిలిటరీ పట్టాలు కానీ రంగనాయకులు గారి అవన్నీ అన్నిటికీ జీవోలు అన్నీ ఇచ్చి అంతా క్లియర్ చేస్తా ఇంత మంచి జరిగింది. సత్యప్రసాద్ గారిని నువ్వు రావాలంటే సత్యప్రసాద్ గారు ఈ ప్రపోజ్ చేశారు. నేను వస్తే మిగిలినన్నిటికీ నేను సొల్యూషన్ చూపించలేను కదా, ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుందని సంతోషం అన్న 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ చాలా ఒక పండగ వాతావరణంలో, ఎందుకంటే ఇటు రెవెన్యూస్ కష్టాలు తీరుతున్నాయి, కొల్లేరికి ఒక శాశ్వత పరిష్కారం దగ్గరలోకి వచ్చేది. ఎవరెన్ని చెప్పినా తప్పకుండా ఒక శాశ్వత పరిష్కారం 21,000 ఎకరాలు పక్క తీసేసి మిగిలిన కొల్లేరిని అవన్నీ చేస్తున్నారు. అందుకని ఒక ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినప్పుడు ఒక పండుగ వాతావరణంలో ఆయన ప్రజల సంక్షేమం కోసం వస్తా ఉంటే ప్రజలు ఆయనకి చేసిన పనులకు కృతజ్ఞతాభావంతో ఆయనకి నీరాజనాలు పలకాలని కైకలూరులో ఇదంతా స్వచ్ఛందంగా ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా బలవంతంగా లారీలు బస్సుల్లో తీసుకొస్తారు ఏం లేదు, అందరూ స్వచ్ఛందంగా వస్తారు. చాలా చక్కటి కార్యక్రమం. మీరు అందరూ కూడా వచ్చి మన కాలేజీ అల్లూరు సీతారామరాజు కాలేజీలో ల్యాండ్ అవుతారు. వచ్చి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ జాయింట్ పట్టాలన్నీ చేసి అక్కడి నుంచి వచ్చి ప్రజావేదికకి వచ్చి మాట్లాడి తర్వాత భోజనాలు అయిన తర్వాత ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. తప్పకుండా చాలా సంతోషం, అందరినీ పాల్గొవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 10వ తేదీన పెద్దలు మేమందరం పెద్దగా పిలుచుకునే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి ప్రజలకు మేలు చేసే అనేక కార్యక్రమాలని ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయాల్ని చెల్లాచెదురు చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని 2 ఆయుధాలుగా మలుచుకుని వ్యతిరేక పక్ష వాళ్ళందరినీ కూడా ఆ ఆయుధాలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు మనందరికి కూడా జ్ఞాపకం ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి 22A అని చెప్పేసి రకరకాలుగా హింసనాలో లేకపోతే ఇంకా మనోవేదనకు గురి చేశారనలో కానీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అధికారులకు కానీ ఒకటే చెప్పారు, 27 మార్చికి ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన రెవెన్యూ సమస్యలన్నింటినీ బాధ్యతగా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి రెవెన్యూ శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఏదన్నా వాటి మీద వారికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి, కోర్టులు కానివ్వండి లేకపోతే కలెక్టర్ జేసీ కోర్టు కానివ్వండి, వాటికి వెళ్ళొచ్చు. కానీ రెవెన్యూ అధికారుల పరంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి
గ్రీవెన్స్ ఉండకూడదు అని చెప్పేసి చాలా పట్టుదలతో ప్రతి నెల కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాలో ఏదో ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. కారణం ఏమిటి? ప్రభుత్వం యొక్క ఫోకస్ దీన్ని ఎంత ప్రాధాన్యతతో చేస్తుందనేది అధికార యంత్రాంగానికి అర్థం కావాలి, అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం, నీ భూమి నీ హక్కు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతగా చేస్తారని చెప్పేసి, మరి మా అందరికీ కూడా మార్గదర్శకులుగా చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కొత్తూరు తాడేపల్లి గ్రామంలో కోళ్ల పెంపకం నిర్వహిస్తున్న యువ రైతు అభిషేక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అధ్యక్షులు పోసిన చెంచురామయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అభిషేక్ సంతాప సభలో గౌడ సంఘం నాయకులు, కోళ్ల పెంపకం సంఘం నాయకులు పాల్గొని అభిషేక్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనుమానాస్పద మృతి చెందిన గుడివాడ పట్టణానికి చెందిన అభిషేక్ మృతిపై పలు అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసును నీరు కార్చే విధంగా వ్యవహరిస్తున్నారని, వ్యాపార లావాదేవీలో భాగంగా అభిషేక్ హత్య జరిగి ఉండొచ్చని చెబుతున్న పోలీసులు పట్టించుకోకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని సమగ్ర న్యాయ విచారణ జరిపించి అభిషేక్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం నాయకులు యార్లగడ్డ గోవర్ధన్ రావు, పామర్తి జయప్రకాష్ మరియు గుడివాడ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సంతాప కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ తొలుత నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఇది చాలా విషాదకరమైన విషయం. కోళ్ల పెంపకందారులందరూ ఈ సంతాప సభ ఏర్పాటు చేసినందుకు కొంత బాధ, కొంత సంతోషం. ఎందుకంటే వెలుగులోకి తీసుకొచ్చారు ఈ కుర్రవాడి మరణాన్ని. ఎప్పుడో గత నెల 19వ తారీఖు నాడు ఆ దుస్సంఘటన జరిగితే మా అందరికీ తెలిసేటప్పటికి 15 రోజులు పెట్టింది. మేము రాష్ట్ర గౌడ సంఘం తరఫున హాజరయ్యి గుడివాడ యూనిట్ తరఫున మాట్లాడుతున్నాం. నా పేరు యార్లగడ్డ గోవర్ధన్ రావు. అలాగే మా రాష్ట్ర సంఘం అధ్యక్షులు, అలాగే మా రాష్ట్ర సంఘం నాయకులు కూడా ఈ సంతాప కార్యక్రమానికి హాజరయ్యాం. ఈ దుర్ఘటన విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులో కోళ్లే ప్రాణంగా, కోళ్ల సంరక్షణే తన ప్రాణ రక్షణగా భావించి ఎక్కడో అరణ్య ప్రాంతంలో మామిడి తోటలో ఊరికి దూరంగా 4-5 కిలోమీటర్ల దూరంలో నివసించే పిల్లాడు ఇలాంటి ఘటనను ఎదుర్కొని మరణించడం అనేది పోలీసు వారు ఏవో కారణాలు చెప్తున్నారు. మొన్న 6వ తారీఖు నాడు మా రాష్ట్ర గౌడ సంఘ కార్యాలయంలో విజయవాడలో కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. పోలీసు వారు చాలా తేలిగ్గా ఏదో సూసైడ్ అటెంప్ట్, లవ్ అఫేర్ అనేది అనే విషయం మీద కేసుని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మాత్రం ఎంత మాత్రానికి కరెక్ట్ కాదని, ఆ కుర్రోడి శరీరంపై 14 గాయాలు ఉన్నాయని, ఏంటి కోళ్లే ప్రాణం, ఇక్కడ కోళ్ల పెంపకందారులందరికీ తెలుసు, వీళ్ళ కుటుంబాలను కూడా త్యాగాలు చేస్తారు, ప్రేమను త్యాగాలు చేస్తారు, అన్ని త్యాగాలు చేసి కోళ్లే ప్రేమగా, కోళ్లే కుటుంబంగా జీవించే వృత్తిలోకి వెళ్ళిన పిల్లలు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళకి అలాంటి ఆపాదించి ఏయో ప్రేమ వైఫల్యం వల్ల కుర్రోడు పాయిజన్ తీసుకున్నాడని ఒక ఎలిపిని సృష్టించి దాన్ని ప్రచారం చేశాడు ఒక నిందితుడు. అతనే దీనికి ప్రధాన కారకుడని మేము రాష్ట్ర గౌడ సంఘం తరపున తీవ్రమైన పోరాటం, న్యాయ పోరాటం చేస్తున్నాం. మేము చేసే న్యాయ పోరాటానికి కూడా మీరందరూ కూడా మాకు కొంత సహకరించి, కొంత సోషల్ మీడియాని ఏదిగ్గా తీసుకుని మీరందరూ మాకు సహకరించాలని, మా రాష్ట్ర గౌడ సంఘం మా బిడ్డను కోల్పోయి చాలా తీవ్ర విషాదంలో ఉన్న వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన సంతాపం, సానుభూతి తెలియపరుస్తూ ఆ కుటుంబానికి ఎన్నంటి ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అలాగే మాకు ఈ దుర్ఘటన జరిగిన వెంటనే తెలుసుంటే మా రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమం చేసేవాళ్ళం. ఏం జరిగేదని నిర్ధారణ కూడా జరిగేది. ఈ పాటికి చాలా కాలయాపన అయిపోయింది. ఏ కాలయాపన అయిపోయినప్పుడు కూడా నిజాలు మరుగున పడకూడదు, సత్యం దాగి ఉండకూడదు. అదే ఉద్దేశంతో నిజాలు బయటకు తీసుకురావాలనే విషయంలో మేము రాష్ట్ర గౌడ సంఘ నాయకులు, మా అధ్యక్షుల వారు, అలాగే మా వ్యవస్థాపక అధ్యక్షుల వారు, మా ప్రముఖ నాయకులు పామర్తి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇదే పరిశ్రమలో ఉన్నారు. వారు కూడా వీళ్ళందరితో సహకారం తీసుకుని మేము రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో విజయవాడలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ గారిని కలవడం జరిగింది. దీని మీద మా డౌట్స్ కూడా తెలియపరచడం జరిగింది. విషయం ఏంటంటే అతన్ని ఫస్ట్గా చనిపోయినప్పుడు ఎవరైనా సరే అనుమానాస్పద కేసుగా వాళ్ళు నమోదు చేస్తారు.
ప్రస్తుతానికి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో 14 గాయాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ గాయాల వల్ల అతను చనిపోయినట్టు కాదని పోలీసు వర్గాలు చెబుతా ఉన్నాయి. గాయాల వల్ల చనిపోలేదు అనుకుంటే, అతను సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటే ఏ పాయిజనో తీసుకోవాలి, లేదనుకుంటే దానికి ఒక ప్రాపర్ కారణం ఉంటుంది. మా అనుమానం ఏంటంటే దాన్ని హోల్డ్లో పెట్టి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా రావాలండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దానికి కొంత టైం పడుతుందని, ఒక 2-3 నెలలు టైం పడుతుందని. ఈ 2-3 నెలల టైంలో దాన్ని ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనేది మా అనుమానం, మా సంఘీయుల అనుమానం. అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము కూడా డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవుతా ఉన్నాం. ఆ ధర్మిల ఇక్కడ మన కోళ్ళ పరిశ్రమలో ఉన్నటువంటి సోదరులు కూడా మేము చేసే కార్యక్రమానికి కూడా దానికి కూడా మీరు కథలు రావాలి, సంఘీభావం తెలియజేయాలి. మరి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో మరి తోటలో గాయాలతో చనిపోయి ఉంటే మరి ఇన్ఫ్లుయెన్స్తో మరి ఆ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసినట్టుగా ఏదైతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కానీ మరి అట్లాగే పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ మరి అనుమానితంగా ఉన్న కారణంగా మరి మాకు కూడా చాలా లేటుగా తెలిసినప్పటికి కూడా మరి ఏదైతే నిజాలు ఉన్నాయో నిజాలు నిగ్గుదేల్చేదాకా నిజ నిర్ధారణ అంటే ఆ కేసు సవ్యమైన మార్గంలో విచారణ జరిగేలాగా ఖచ్చితంగా అతను గనక హత్యకు గురై ఉంటే హంతకులకు శిక్ష పడే వరకు మా పోరాటం సాగుతుందని, దీనిలో ఎవరున్నా సరే మరి హంతకులే కానీ హంతకులు వెనకున్న వాళ్ళు కానీ ఎవరున్నా సరే వాళ్లతో ప్రత్యక్షంగా మరి పరోక్షంగా న్యాయపరంగా అయినా సరే పోరాటానికి మా సంఘం మేము సిద్ధంగా ఉన్నామని, ఈ పోరాటంతో మరి ఆ తల్లడిల్లిపోయి ఆ బిడ్డ చనిపోయి మరి ఆవేదనతో ఉన్న ఆ కుటుంబానికి ఎంతో కొంత భరోసా ఇవ్వగలమని, అట్లాగే భవిష్యత్ రోజుల్లో మీ కోళ్ళ రైతులు కూడా మరి ఎక్కడో మారుమూల తోటల్లో నివసిస్తూ ఉంటారు. ఇప్పటికే దొంగలు దాడులు చేయటం, దొంగతనాలతో మరణాలు కొన్ని జరిగి ఉన్నాయి. ఇట్లాగే కొన్ని మరి పార్ట్నర్స్ మధ్య లేకపోతే మరి రకరకాల ఆర్థిక విభేదాల కారణంగా హత్యలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి డిఎస్సీలో జరిగిన అక్రమ నియామకాలపై గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించిన రిలే నిరాహారదీక్షలు ముగిశాయి. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీనులు దీక్ష నిర్వహించిన విద్యార్థులకు మరియు వైసీపీ నాయకులు నిమ్మరసమిచ్చి దీక్ష విరమణ చేయించారు. 3 రోజుల పాటు నిర్వహించిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని 10వ తేదీ ఉదయం 9:30 ఏలూరు రోడ్లోని గొర్ల శ్రీను స్థలం నుండి గాంధీ మండపం వరకు నిర్వహించే ర్యాలీని కూడా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు జయప్రదం చేయాలని గొర్ల శ్రీను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యాల ఆదం, కందుల దుర్గాభవాని, మైనార్టీ నాయకులు అబూ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన డిఎస్సి నియామకాలపై అనేక అవకతవకలు జరిగినాయని రాష్ట్రమంతటా కూడా ఒక ఉద్యమంలాగా ప్రజల ఆగ్రహ జ్వాలలో పెరుగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ప్రీతమ నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సి అవకతవకలపై గత 3 రోజులుగా 6, 7, 8వ తారీఖు గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టమని అధిష్టానం పిలుపు మేరకు గుడివాడలో కొడాలి నాని గారి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారి ఆఫీసు ఎదురుగా ఉన్న స్థలంలో గత 3 రోజుల నుంచి గుడివాడ పట్టణం, అదేవిధంగా నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం, అదేవిధంగా గుడ్లవల్లేరు మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా గడిచిన 3 రోజుల్లో ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఎంతో నిబద్ధతతో ఈ నిరాహార దీక్షల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా కొడాల నాని గారి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అంతేకాకుండా తదనంతరం ఈ రిలే నిరాహార దీక్ష అనంతరం సోమవారం నాడు అనగా 10వ తారీఖు 8వ నెల ఏలూరు రోడ్లో ఉన్నటువంటి మా స్థలం నుండి, అంటే గొర్రెల శ్రీనివాసరావు గారి స్థలం నుండి ఏలూరు రోడ్లో ఉన్నటువంటి అక్కడ నుండి నెహ్రూ చౌకు, అదేవిధంగా మార్కెట్ సెంటర్ వరకు కూడా నిరసన ర్యాలీని చేపట్టాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. దానిలో మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు, మన ప్రీతమ నేత కొడాల నాని గారు తప్పనిసరిగా పాల్గొంటారు. కావున రాష్ట్ర పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గుడివాడలో కూడా సోమవారం ఉదయం 9-9:30 గంటలకల్లా మీరు వస్తే అక్కడి నుంచి బయలుదేరి సుమారు 10 గంటల ప్రాంతంలో మనం బయలుదేరి నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని. అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష 3వ రోజుకు చేరింది. ఈ 3 రోజులు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాని గారి తరఫున, శశిభూషణ్ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని ఒకటే రాష్ట్రంలో అందరూ కూడా ముత్తకంఠంతో ఖండిస్తుంటే, మొన్న ఈ మధ్యన లోకేష్ గారు దేనికైనా సిద్ధమే అని జగన్ గారికి సవాలు ఇస్తున్నాడు. అయ్యా లోకేష్ గారు, నీ స్థాయి అది కాదు. నీకు డిఎస్సి చదివిన పిల్లలు చాలు నీకు సమాధానం చెప్పాలంటే. నువ్వేదో అడ్డదారిలో వచ్చి మంత్రి అయ్యి పోయినసారి, మరి ఇప్పుడు ఏదో గెలిచి మంత్రి అయ్యాను అనుకుంటున్నావు. కానీ నీ స్థాయి అది కాదు. నీకు సమాధానం చెప్పాలంటే డిఎస్సిలో చదివిన పిల్లలే మీకు సమాధానం చెప్తారు. మా నాయకుడు గుడివాడలో ఏమీ చేయలేదని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఎక్కువ సార్లు మాట్లాడుతున్నారు. రే బాబు, మీకు తెలియదు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, మరి 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడు. కానీ 20 సంవత్సరాలు నియోజకవర్గంలో అపరబహిర్తుడాగా ఎవరికి వాటర్ కావాలన్నా 12 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అందించిన, ఆయన సొంత ఖర్చులతో నీళ్ళు అందించిన అపరబహిర్తుడు కొడాల నాని గారు. అదే కాదు, ప్రతి పేదవాడు కాడ ఏదైనా ఆపద వచ్చి వెళ్ళి చేయి దాటితే దానకరుడు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవరికైనా ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగింది పేదవారాన్ని వెళ్ళి చేయి దాటితే కాదనే మనస్తత్వం కాదు. అదే కాదు, మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుడికి కాడ లక్షల రూపాయలు దాతిచ్చిన దాత అపర కర్ణుడు నాని గారు. మరి అదేవిధంగా ఈ అవకతవకల మీద విద్యార్థులకు జరిగిన అన్యాయానికి మేమందరం కూడా సంఘీభావం, రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. రేపు అదేవిధంగా సోమవారం కూడా ర్యాలీ జరుగుతుంది. నియోజక ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో పాల్గొనాలని మరి మా అధిష్టాన వర్గం నిర్ణయించడం. ఈరోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు డిఎస్సిలో జరిగిన అక్రమాలపై గత 3 రోజుల నుండి మా ప్రీతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి వైసీపీలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాలంటరీగా వచ్చి ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో పై ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే రిలే నిరాహార దీక్షలు చూసి భయపడి మళ్ళీ డిసెంబర్లో ఇంకో డిఎస్సి వదులుతాం, ఇంకో మెగా డిఎస్సి వదులుతాం అని చెప్పి ప్రకటన చేసే పరిస్థితికి వచ్చింది. ఒకటే చెప్తున్నాం, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయా జరగలేదా అన్న దానికి సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పి అడుగుతున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అభియోగాలు చేస్తే ప్రతిపక్షాలు, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాడు. మేము చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, అక్రమాలు జరిగినాయని ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు, మరి ర్యాలీలు చేస్తున్నారు. మరి మీది మాత్రం డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే
మీ యొక్క నిజాయితీని నిరూపించుకునే విధంగా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ మరి వేపించండి. అక్రమాలు జరిగినాయా జరగలేదని తెలుసుద్ది. ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడివాడ శ్రీనివాస్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ గాయత్రి మహిళా సంక్షేమ సంఘం మరియు లలితాదేవి బృందం సంయుక్త ఆధ్వర్యంలో మాతా గోవిందమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలూరి ఉమాదేవి, రాణి, దండమూరి జయలక్ష్మి, కొండేటి లక్ష్మి, సుజాత మాత, గోపి వరలక్ష్మి, శ్రీ వారాహి డాన్స్ అకాడమీ డైరెక్టర్ లకోజీ శరణ్య మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆదివారం మరి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా భక్తులందరూ కూడా మరి ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి ఈ బ్రహ్మంగారికి అలాగే పార్వతీ సమానురాలైనటువంటి మాతా గోవిందమ్మ తల్లికి అందరూ కూడా అధిక సంఖ్యలో మరి సారె తీసుకొని వచ్చారు. అనేక రకాలైనటువంటి నవరసాలైనటువంటి ఫలాలు, స్వీట్స్, చలిమిడి, చీరలు, పసుపు కుంకాలు, గాజులు మరి ఆమెకు అంగరంగ వైభవంగా ఈ రకంగా సమర్పించుకోవడం అందరికీ భావితరాలు వారందరి కూడా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగే విధంగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా సంఘ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజున చాలా విశేషమైన రోజు ఆషాఢ ఏకాదశి. ఈ రోజున చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో చక్కగా భాగవత గోష్ఠి అంతా కూడా అమ్మవారికి సార తీసుకొచ్చారు. అలాగే గోరింతాకు పట్టి కూడా తీసుకొచ్చారు. చక్కగా అమ్మవారిని స్వామిని అక్కడ వేంచేపు చేసి వారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి ఈ ఆషాఢ పట్టిని అమ్మవారికి స్వామికి సమర్పిస్తున్నారు. అష్టోత్తర పూజ జరుగుతుంది. అక్కడ చక్కగా దంపతులు పిల్లలు అందరూ కూర్చొని చేస్తున్నారు. మిగతా భాగవతులు అందరూ కూడా శ్రీ లలితా సహస్ర పారాయణ ఇప్పుడు చక్కగా చేశారు. దాని తర్వాత సమర్పించాక ఆషాఢ పట్టి అంతా సమర్పించాక అందరికీ కూడా చక్కగా అందించబడుతుంది. గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారికి స్వామివారికి కూడా సారీ అది తీసుకొచ్చి ఇవ్వటం జరిగినది. అట్లనే అమ్మవారికి కుంకుమార్చన జరుపుతూ అయ్యవారికి అష్టోత్తర శతనామములతో పూజ జరుపుతూ ఉన్నాము. భక్తులందరూ కూడాను స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. వారాహి డాన్స్ అకాడమీ నుంచి ఇవాళ మా పిల్లలందరి చేత అమ్మవారికి సారి తీసుకొచ్చాము. అలాగే అంతా అయిపోయిన తర్వాత కుదిరితే చిన్న నృత్య ప్రదర్శన కూడా చేస్తాము. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మాతా గోవిందమాంబకు మరి భక్తులందరూ కూడా సారే ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఈరోజు ఏకాదశి చాలా శుభదినం. మరి ఆషాఢ మాసం చివరి రోజుల్లో మరి అమ్మవారికి ఈ సారే ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. భక్తులందరూ కూడా మరి మంచి అభిప్రాయంతో భక్తి శ్రద్ధలతో సారి తీసుకొచ్చారు. అనేక రకాల పళ్ళు మరి స్వీట్లు అలాంటివి కూడా అన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి మహిళ కూడా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పూజా కార్యక్రమం గావిస్తున్నారు. మరి అలాగే సహస్రనామాలన్నీ చదవటం కానీ మరి లలిత సహస్రనామం మహిళలు ఘనంగా చదువుతున్నారు. గుడివాడ పట్టణ 7వ వార్డులో వేంచేసి ఉన్న
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 400 సంవత్సరముల క్రితమే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని కాలజ్ఞానముగా వ్రాసి భక్త జనకోటికి తెలియజేసిన నారాయణ స్వరూపుడు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున ఆషాఢ మాస సందర్భముగా మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ సందర్భముగా స్వామివారిది నక్షత్రం సందర్భంగా ఏకాదశి రోజున ఈ రోజున మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు మున్నగునవి ప్రతి నెల కూడా చదువుతారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ కూడా ఆ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అష్టైశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కోరుచున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 10వ తేదీ ఉదయం నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు, పౌర సంఘాల నాయకులు మరియు కార్మికులు జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, చింతలూరి సత్యనారాయణలు విజ్ఞప్తి చేశారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ లో వామపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం కొండ రజని తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి రేపు జరిగే జైలు భరోనాని. కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధరను, కల్పించాలి కౌలు రైతులకు కరువు కార్డులను, కల్పించాలి వ్యవసాయ రంగం మందులను, కల్పించాలి కనీస వేతనం 26,000 రూపాయలను, వాణిజ్య ఒప్పందాన్ని కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి. అన్ని పంటలకు గిట్టుబాటు ధరకు చట్టం చేయాలి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక కర్షక సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాయి. ఈసారి క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 9 ఆదివారం రావటం రీత్యా 10వ తారీఖు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి జైలు బరోని జయప్రదం చేయాలని పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగానే రేపు అంటే సోమవారం నాడు 10వ తారీఖు గుడివాడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కార్మిక కర్షక అలాగే అన్ని సంఘాలతోనూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు మన గుడివాడ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర 11 గంటలకి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం కూడా కృష్ణా జిల్లాలో 3 ప్రాంతాల్లో నిర్వహించాలని మొత్తం అన్ని సంఘాలు, కార్మిక రైతు సంఘాలు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అన్ని సంఘాలు కలిపి నిర్ణయం చేశారు. అందులో భాగంగా గుడివాడ పట్టణంలో జరుగుతూ ఉంది. గుడివాడ, బందరు, ఉయ్యూరు ఈ 3 డివిజన్లోనూ జరుగుతాయి. అలాగే మన గుడివాడకి సంబంధించి గుడివాడ రెవెన్యూ డివిజన్లో గన్నవరం నియోజకవర్గం కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉంది కాబట్టి, గుడివాడ డివిజన్లో ఉంది కాబట్టి గన్నవరం వాళ్ళు కూడా గుడివాడ రావడం జరుగుతుంది. అందరూ కలిసి రేపు ఈ నిరసనతో పాటు జైలు బరో కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా అమలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ప్రభుత్వం కూడా కార్పొరేట్లకి సంపదను దోచిపెడుతూ సామాన్యులను నడ్డి విరిచేస్తుంది. అందులో భాగంగా ప్రధానమైన డిమాండ్స్ ఇప్పుడు అమెరికన్తో వాణిజ్య ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఈరోజే మీరు పేపర్లో చూస్తే అన్ని పేపర్లోనూ రష్యాతో ఆయిల్ కొన్న దేశాలన్నిటి మీద నేను 100% పన్ను విధిస్తున్నానని ట్రంప్ గారు ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే భారతదేశాన్ని స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఒప్పందం అమెరికాతో చేయటం రీత్యా రేపు భారతదేశంలో ఇప్పటికే రైతాంగం సంక్షోభంలో ఉంది. రేపు వ్యవసాయ సంక్షోభంతో పాటు పాడి పరిశ్రమ, ఆఖరికి పాడి పరిశ్రమతో పాటు కోళ్ల పరిశ్రమలో ఇలాంటి చేతి వృత్తుల మీద ఆధారపడే మొత్తం అందరూ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమెరికాతో స్వేచ్ఛా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇలా ప్రధానంగా రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. అది కాకుండా భారతదేశంలో కనీస వేతనాలు కూడా అమలు చేయాలి. అట్లాగే 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి. రేపు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని అందరు కూడా వచ్చి జయప్రదం చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం.
మినిమం స్కేల్ 26,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జరగబోయే జైలు బారో కార్యక్రమానికి వామపక్షాలు, ఇతర సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి రేపు జైలు బారో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకునే ప్రదంలో మనందరం కూడా ముందు ఉండాలని చెప్పేసి రేపు పోస్ట్ ఆఫీసు, ఆర్డీ ఆఫీస్ కాడ జరిగే కార్యక్రమాల్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలి. అందులో భాగంగా ఈ రోజున కార్మికుల నడ్డి విరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వైఖరిని చూపిస్తుంది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే యువత, రైతు, కార్మికులు అందరూ కూడా ఏకమయ్యి దీన్ని జయప్రదం చేసుకోకపోతే రాబోయే రోజులు అనేకమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చాలామంది కార్మికులు ఉన్నారు, అందరూ కూడా రేపు ఏకమయ్యి ఈ జైలు బారో కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా పాల్గొవాలి. రేపు జరిగే జైలు బారో కార్యక్రమానికి విద్యార్థులు, యువజనులు అందరూ కూడా దీనికి సంపూర్ణ మద్దతుగా రావాలని కోరుకుంటున్నాం. అయితే దీని ప్రధాన కారణం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని జరిగే ఈ యొక్క పోరాటంలో లేదా నిరసన కార్యక్రమంలో మేము ఎస్ఎఫ్ఐగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక వాణిజ్య ఒప్పందాలతో పాటు ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యాసంస్థలు కూడా చాలా నష్టం చేకూరుతుంది. ఇవాళ ఇప్పటికే ప్రైవేట్ వ్యవస్థ ఇచ్చలవిడిగా వ్యాపించి గవర్నమెంట్ ఉన్న విద్యాసంస్థలను క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైతే ప్రధానంగా జరిగే జైలు బారో కార్యక్రమానికి పూర్తిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని, రేపు జరిగే పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో విద్యార్థి యువజన కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా. ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గం కలిదిరిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దాదాపు 80 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని తెలిపారు. ఆదివారం విడుదలైన జీవో ద్వారా 22A నుంచి 2100 ఎకరాల భూమిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి కూటమి నాయకులు క్షీరాభిషేకాలు చేశారు. ఇప్పటికే మరో 800 ఎకరాలు విడుదల చేశామని, మిగిలిన భూములకు సంబంధించిన జీవోలు కూడా త్వరలో వస్తాయని చెప్పారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సుమారు 300 కుటుంబాలకు గతంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున ఇచ్చిన భూములను 22Aలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, ఇప్పుడు సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉందని మిలిటరీ సొసైటీ అధ్యక్షుడు కొచ్చాల విక్టర్ బాబు తెలిపారు. చేయకుండా పిసికేసేటట్టున్నా ఎవరు మొత్తం 5 జీవోలు 2800 ఎకరాలకు ఇచ్చారు. మిగిలిన జీవోలు కూడా త్వరలోనే వచ్చారు. బాధ్యతలు నా కోరికలు ఉన్నాయి, అవన్నీ తీసుకుంటా. ఎమ్మెల్యేగా నా బాధ్యతలు ఉన్నాయి, కోరికలు తీరుతున్నాయి. రైతులకి నీళ్లు ఇస్తాం, గోలవరం అయిపోయి 2వ పంట వస్తాం, చేపల రైతులకి కరెంటు నీళ్లు ఇస్తాం, దాంతోపాటు కరెంటు 10 ఏళ్ళకి సరిపడి కరెంటు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఇవన్నీ మంచినీళ్ళు ఇస్తాం. దీంతో పాటు కోరికలతో పాటు 2 కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఒకటి ఈ
ఇక్కడ మన కైకలూరులో 3,800 ఎకరాలు మిలిటరీ పట్టాలు, స్వాతంత్ర సమరాలు, అనాధీనం భూములు ఉన్నాయి. అవి కాక అన్ని 22Aలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అన్ని తీసేయాలంట. ఆ కళ వాళ్ళు నెరవేరుతాన్ని. రెండోది కొల్లేరు, అది కూడా 2 కళలు నాకు. 2024 ఎలక్షన్లో ప్రజలు ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. ఒక విధ్వంసాన్ని నుంచి వికాసానికి వాళ్ళ తీర్పు ఉంది. అది ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తారు. కైకలూరు శాసనసభలో నన్ను ఎన్నుకున్న ప్రజలు అత్యంత నమ్మకంతో చేసినప్పుడు నాకు కొన్ని బాధ్యతలు, కోరికలు కలలో ఉన్నాయి. బాధ్యతలు, కోరికలు ఏంటంటే, ఒకటి, ఇక్కడ రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ సంతోషంగా ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వ్యవసాయానికి నీళ్లు, డ్రైన్లు బాగుండాలి. అలాగే చేపల రైతులు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి నీళ్లు, కరెంటు ఉండాలి. అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మంచినీటి సదుపాయం చేయాలి. అలాగే రోడ్లు, నరేగా రోడ్లు, పంచాయతీరాజు, హైవేలు, నేషనల్ హైవేలు, అలాగే రోడ్లు, అన్ని కార్యక్రమాలు జరగాలి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి దీవెనతో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చాలా వరకు చేసాం, ఇంకా చేస్తాం. అది నిత్యం. రోడ్డు అనేది ఒకసారి వేస్తే అయిపోయేది కాదు. అలాగే కరెంటు రాబోయే 10 ఏళ్లకి సరిపడే వాళ్ళ కరెంటు ఉత్పత్తికి సామర్థ్యాన్ని పెంచి చేస్తున్నాం. ఇవన్నీ బాధ్యతలు, కోరికలు. 2 కళ్ళ కూడా ఉంది నాకు. అందులో ఒకటి, కొల్లేరు ఎప్పటి నుంచో ఉన్న కొల్లేరు సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. 2వ కళ, ఇక్కడ ఒక 6 గ్రామాల్లో స్వాతంత్ర సమరయోధులు, అలాగే మిలిటరీ పట్టాలు ఉన్నాయి. 3,700 ఎకరాలు ఉన్నాయి. కలినిండి గ్రామంలోనే స్వాతంత్ర సమరయోధుడి మిలిటరీ పట్టాలు 1,900 ఎకరాలు, అలాగే రంగనాయకులు గారిని వారిది ఒక 500 ఎకరాలు ఇచ్చింది. అలాగే స్వాతంత్ర సమర గురాయపాలు, అనాధీనం, భాస్కరరావుపేటలో మళ్ళా స్వాతంత్ర సమరయోధులు వైవాకలో, ఉనికిల్లో ఉన్నారు. ఇవి 80 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు. మాటిచ్చారు అందరికీ, మీకు ₹1 ఖర్చు లేకుండా మీ పట్టాలు మీకు ఇప్పిస్తాను అని మాటిచ్చారు. సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతాంగం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు మండలం కొత్తూరులో పెద్దపాడు, దెందులూరు, ఏలూరు మండలాల కృష్ణా డెల్టా రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు ఇచ్చి పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు కలుగుతున్న నష్టాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీళ్లు, కృష్ణా డెల్టాకు సాగునీళ్లు ఆదుకోవాలి. అన్నదాతలను కృష్ణా పట్టిసీమ కాలనీలు కృష్ణా డెల్టాకు, గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాలకు కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు, కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెదపాడు మండలం కొత్తూరు దగ్గర రైతులందరూ కూడా, కౌలు రైతులు, పేద రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో, దెందులూరు, ఏలూరు నియోజకవర్గం పరిధిలో 58,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. అయితే ఈ కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఈరోజు నీళ్లు రావడం లేదు, మీరు వరి పంట వేయొద్దని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మొదట నీళ్లు వదిలేరు, వర్షాలు పడినాయి, రైతులందరూ కూడా నారుమళ్ళు పోసుకున్నారు. నాట్లేసే సమయానికి నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు గోదావరి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి సాగునీరు మళ్లించే అవకాశం ఉన్నది. అయితే కృష్ణా గోదావరి కాలువలు ఆధునీకరణ చేయకపోవడం వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంటే ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ రైతులు బలి కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గోదావరి ప్రధాన కాలువ ద్వారా 7,000కు పైగా క్యూసెక్కులు అదపు నీటిని విడుదల చేస్తే కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. గతంలో కృష్ణా జిల్లాలోని తేలపురల వరకు గోదావరి జలాలు అందించిన పరిస్థితి ఉన్నది.
మరి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా పోనంగి పొంత కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలూరు మండలంలో 10,000 ఎకరాలకు అందిస్తామని చెప్పేసి పోనంగి పొంత కాలువ తవ్వారు. మరి పోనంగి పొంత కాలువ ద్వారా మీరు గోదావరి జలాలు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? ఇవాళ నాట్లు వేసుకునే సమయంలో నీళ్లు లేక, దమ్ములు చేసుకునే పరిస్థితి లేక, పంట సాగు చేయాలో మానాలో అర్థం కాక కౌలు రైతులు, పేద రైతులు ఇవాళ దిక్కుతోస స్థితులు అల్లాడిపోతా ఉన్నారు. ఒకవైపు శ్రీశైలానికి నీళ్లు వస్తూ ఉన్నాయి, సాగర్కి నీళ్లు వస్తూ ఉన్నాయి, పులిచింతల్లో నీళ్లున్నాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లున్నాయి. పట్టిసీమ కాలువ ద్వారా ఎప్పటికి 20 టీఎంసీల వాటర్ని కృష్ణానదికి మళ్లించిన పరిస్థితి ఉన్నది. అయినా సరే కృష్ణా డెల్టా ఎడారిగా ఎందుకుందో దానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కానా మాజీ చైర్మన్ అంజయ్ చౌదరి తండ్రి సంతాప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెనిగండ్ల, చింతమనేని, మంత్రి రవీంద్ర, కూటమి నేతలు. స్వర్గీయ సాంబశివరావు చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కైకలూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి. హెలిప్యాడ్, ప్రజావేదిక, సభాస్థలి ప్రాంతాల్లో ఏర్పాట్లను ఎమ్మెల్యే కామినేనితో కలిసి పరిశీలించిన మంత్రి. జగన్ చిన్నాభిన్నం చేసిన భూ వ్యవస్థలను కైకలూరులో చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్న ఎమ్మెల్యే కామినేని. గుడివాడలో కొనసాగుతున్న వైసీపీ నిరాహార దీక్షలు. విద్యార్థులకు నివాసం ఇచ్చి 3వ రోజు దీక్షను విరమింపచేసిన వైసీపీ నేతలు. 10వ తేదీ గాంధీ మండపం వరకు ర్యాలీ నిర్వహించినట్టు వెల్లడించిన వైసీపీ అధ్యక్షులు గొర్లా శ్రీను. 10వ తేదీన వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో నిరసనలు. సిపిఎం కార్యాలయం నాయకుల ప్రెస్ మీట్. లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.